ఇప్పుడు మొన్న బాబ్జీ గారు ఇప్పుడు చిరంజీవి గారి గురించి మీ ఆవేదనని చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ చిరంజీవి గారి పరిస్థితి ఏంటండి? మొన్న కేంద్ర మంత్రివర్గంలో స్థలంలో ఏం పదవి రాలేదు, ఏఐసిసి పదవి అన్నారు, ఏమీ లేదు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? 150 సినిమా చేస్తాడా లేకపోతే రాజకీయాల్లోనే ఉంటాడంటారా? నమస్కారం సుమన్ గారు, మీరు అడిగిన ప్రశ్న ఇదేంటి. మాకు కాకపోతే ఏంటంటే చిరంజీవి గారికి సెంట్రల్ గవర్నమెంట్ పదవి అనేది రాదండి. ఎందుకంటే ఆయన ఆ రోజు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి పార్టీ విలీనం చేసి మా అందరికి చెప్పుకుండి ఎంత చేస్తుంటే చాలా బాగుండేది. కాబట్టి ఆయన వెళ్ళిపోయి నేను పార్టీ విలీనం చేశాను చెప్పి ఎవరికి తెలియదండి ఆ విషయం. ఆయన పక్కనే కార్యకర్తకి ప్రతి ఎవరికి తెలియదండి. ఈరోజు పార్టీ ఉందంటే ఒక అభిమాన కార్యకర్త వల్ల పార్టీ నిలబడింది. నిజంగా ఆయన అదే పార్టీ నిలబడి ఉండి మన 18 సీట్లు వచ్చినాయండి. రేపు ఒక 40 వచ్చాయి. ఉదాహరణ చూసుకుందాం, మన పక్క రాష్ట్రం తమిళనాడు ఉందండి, విజయకాంత్ గారు ఉన్నారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక సీటే వచ్చాను, అప్పుడే గెలిచాడు. ఈసారి పొత్తులు పెట్టుకుని మొన్న 40 సీట్లు వచ్చినాయి. అలా ఉంటే బాగుండేదండి. సరే సినిమా పరంగా అంటారా, అదొక డ్రామా. ఒకప్పుడు చిరంజీవి గారు, ఇప్పుడు చిరంజీవి గారు మొన్నటిదాకా ఏంటంటే అభిమానుల కోసం కష్టపడిన చిరంజీవి ఇప్పుడు డ్రామా అంతా. అమితాబ్ బచ్చన్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు మీటింగ్లో నేను ఆయన నటిస్తానని పూరి జగన్నాథ్ అని చెప్పాడు, కాసేపు వీరు నాయకులు అంటున్నాడు, కాసేపు రాజమౌళి అంటున్నాడు. ఎంత ఏమి లేదండి, పైకి ఆమె అంత డ్రామా అది. ఆయన ఎవరు నమ్మొద్దు. ఓకే.